నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 minutes సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రజనీకాంత్ గారి సినిమాలో పాట అవకాశం సో ఈ మధ్యలో ఏంటంటే రజనీకాంత్ గారు దానికన్నా ముందు యాక్చువల్లీ వాళ్ళు నాకు ఇంక ఇలాంటి స్లో మెలోడీలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే లైక్ తిరు ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్ అవును మొత్తం కెరీర్ లో కూడా. దాంట్లో నామది పాట ఇప్పుడు మీరు పాడింది అవును మోర్ దాన్ 100 million. ఏమో ఏమో కూడా మోర్ దాన్ 100 million, 120 అవును million. అవును సో ఈ తిరు పాటలు పెద్ద హిట్ అయ్యి అవి కూడా అగైన్ చాలా స్ట్రైట్ పాటల్లాగా అనిపించాయి. వెరీ ఈజీ టు సింగ్ అని. ఎగ్జాక్ట్లీ అది తమిళ వర్షన్ కి తెలుగు వర్షన్ కి ఎక్కువ డిఫరెన్స్ కూడా మనకు కనిపించదు అనమాట. అవును, నిజంగా ఓకే మన దాంట్లోనే బైలింగ్వల్ చేసినట్టుగా ఉంటాయి తప్ప యా 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 ఎక్కడ కూడా ఈ డబ్డ్ మరీ డబ్ సాంగ్స్ లాగా అనిపించదు. కరెక్ట్. అది అది డెఫినెట్లీ అది నా స్ట్రెంగ్త్. అది నేను స్కిల్ఫుల్ గా చేశాను. దాంట్లోనే మైకమా మంత్రమా అని ఇంకో సాంగ్ ఉంటుంది. ఈ పాట ఏమో మంచి సోల్ఫుల్ పాట. ఏది నామది. అవును నిజమే నాదేలే పాపం, అవును. అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలెను గాయం. ఇలా నీడే ఇక లేదులే నాలో కొంచెం చీకట, అవును మాటే తెగిరాదులే మౌనాలు దాటగా. ఇద్దరు మాట్లాడుకోరు అనమాట. వాట్సాప్ మెసేజ్లు కూడా రిప్లై ఇవ్వరు. సో అలాంటివన్నీ చేశాను. దే లైక్ దట్ బేసిక్ గా. అలానే ఇప్పుడు మైకమ్మ మంత్రమా సేమ్ ట్యూన్ కి కొంచెం కాంటెంపరీ రకరకాలు చేయమని చెప్పారు అనమాట, ఫన్నీగా. అదేమో ఫస్ట్ లవ్ లో పడే ముందు పడుతూ ఉన్నప్పుడు, ఇదేమో అమ్మాయి నువ్వు చెప్పాక. సో దానికి కూడా వెరైటీగా ఎక్స్ప్రెషన్స్ చాలా మంచివి రాసా. లైక్ తగలని పోస్టును నేను, వెలుగు ఎరగని బల్బును నేను, నీకు పడినది అది నిజమే, రామచిలక కనుగొనవే, మైకమా మంత్రమా అలా వస్తుంది. దాంట్లో నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికా నేను, నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికా నేను, ఏంటో పైవాడి ప్లాను, కైటుకితో కల్లె వణికా నేను, హార్టే మిస్ అయినదే నువ్వు గానీ హ్యాకరా, చూస్తే మతిపోయిన డాడీ డ్రగ్ డీలరా అని ఇట్లాంటి చాలా చాలా మైల్డ్ వర్డ్స్ బట్ చాలా బాగుంటది. అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా హమ్ చేయొచ్చు అనమాట. ఆ వర్డ్స్ కావచ్చు, ఆ ప్రతిదీ కావచ్చు, చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. లిరిక్స్ కష్టంగా ఉండదు అనమాట, అంత బాగుంటాయి వినడానికి. ఆ రెండు పాటలు కూడా చాలా బాగుంటాయి చెప్పినట్టుగా. దాంట్లో ఇంకోటి సినిమాలో చాలా కీలకమైన నాన్న పాట ఒకటి రాశాను. అంటే 12 సంవత్సరాల తర్వాత ధనుష్ వాళ్ళ నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడతాడు అనమాట. ఆయనకి పెరాలసిస్ వచ్చి పడిపోయినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడతాడు 12 years తర్వాత. అది చాలా ఇంపాక్ట్ఫుల్ సాంగ్. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఈ తిరు ఆల్బమ్ స్పెసిఫికలీ సో మెనీ పీపుల్ నాకు చెప్పారు, శ్రీనివాస్ మౌలిని బాగా గుర్తుపెట్టుకున్న ఒక మంచి లైఫ్ ఇచ్చిందంటే తిరు అని చెప్పుకోవాలి. అది అసలు స్టార్టెడ్ అంటే నాకు అసలు స్టార్ట్ చేసినప్పుడు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. బికాస్ అన్ని చిన్న చిన్న పాటల్లాగా అనిపించాయి. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ అదేమి డాన్స్ సాంగ్స్ కాదు, మాంటేజ్ లో వచ్చేవి, మాంటేజ్ లో వస్తా ఉంటాయి. బట్ దాంట్లోనే మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం లక్కీగా చాలా ఫెచ్ అయింది. సో ఆ తర్వాత జైలర్ జరిగింది. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇవన్నీ టచ్ చేసాం కదా, ఒక ప్యూర్ లవ్ చేసాము, సారో చేసాము, ఫన్నీ లవ్ చేసాము, ఇన్ని చేసాం కదా, లెట్స్ ట్రై సంథింగ్. నేను ఇవి కూడా ఇది క్యాచీ సాంగ్స్ కూడా రాయగలుగుతానని చెప్తే అప్పుడు జైలర్లో వాళ్ళు ట్రై చేశారు. ఆ జైలర్లో ఆ జుజుబీ సాంగ్ ఏంటంటే అదొక టిపికల్ సాంగ్. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సాంగ్. అది ఏంటంటే హీరోని మీరు ఫేస్ చేయలేరు అని విలన్స్కి వార్నింగ్ ఇవ్వాలి, అది పాట. సో అప్పటి వరకు నా భాష, ఇప్పుడు భావాలన్నీ చూస్తే చాలా లలితంగా సున్నితంగా నాలాగా ఉండేవి. సో ఈ జైలర్ పాట నుంచి ఏంటంటే మొత్తం కొత్త అది. సో పాటలన్నీ శ్రీనివాస్ గారి లాగా ఉంటే ఇల్లుని మౌలిని బయటికి తెచ్చి. సో దాంట్లో దినకంత్రి కన్నయ్య, అన్నతో ఆటే ఆఖరులే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే అనేది
అది ఒక లైన్. ఆ ఆ. కొడక మిగలవే అనేది రిపీట్ అవుతుంది. బేసిక్ Okay. అది హుక్ అనమాట. ఓకే. సో దాంట్లో కూడా మంచి వెరైటీ చేసా. ఆ దినకంత్రి కన్నయ్య వాల్కనో ముందా వేడుకలే అది లావా సెగల దావానలం కొడక మిగలవే ఆ. అని అట్లా. అది లావా సెగల దావానలం ఆయన ఆయన ముందు నువ్వు పోతే మిగలవు. నువ్వు మిగలవు అని అలాంటి వెరైటీ ప్రయోగాలు దే లైక్ ఇట్. ఇది నేను లెస్ దాన్ 2 hours 2 to 3 hours లోపు రాసేసి ఓకే. పంపించేయడం, వాళ్ళకి హమ్మింగ్స్ పంపించడం, టైప్ చేసేసి స్క్రిప్ట్ పంపించేయడం అంతా జరిగిపోయాయి. చాలా ఫాస్ట్గా అయిన పాట ఇది. ఓ సూపర్. అక్కడి నుంచి వాళ్ళకి దే గాట్ కాన్ఫిడెన్స్. ఓకే ఈయన ఏది ఇచ్చినా కానీ చాలా న్యాయం మంచి చేస్తాడు 100% న్యాయం చేస్తాడు ఈయన అని అని. చెప్పి అందుకని ఇంకా అప్పటి నుంచి మనసులో అయ్యో పాట ఒకటి. సో నెక్స్ట్ మనసిలాయో అనేది కూడా అగైన్ చాలా డిఫరెంట్ సాంగ్ ఫర్ మీ. ఎందుకంటే అది కూడా మోస్ట్ ట్రెండింగ్ పాట. మోస్ట్ ట్రెండింగ్. మామూలుగా కాదు అవునవునవును. అసలు. స్టెప్ మీరు చేశారు అసలు? మీ రీల్స్ కి ఏమన్నా మీరు ఎప్పుడైనా డాన్స్ అన్నట్టు? సో బేసిక్గా ఆ పాట ఏంటంటే నా రైటింగ్ పరంగా ఇట్ ఇస్ అ వెరీ డిఫరెంట్ సాంగ్ ఫర్ మీ. ఓకే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ కన్యాకుమారి యాసలో చేశారు. అది అక్కడ కన్యాకుమారిలో జరుగుతున్న ఆ లోకల్ డైలెక్ట్ లో చేశారు. అందుకని మనసిలాయో ఉంటుంది. ఓకే. క్లోజ్ టు మలయాళం మలయాళం రీజియన్ కాబట్టి. సో ఆ మనసిలాయో పెట్టి నేనేం చేశానంటే తెలంగాణ యాసలో రాశాను. అదే మెరుపల్లే వచ్చిండే. అవును, మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, వచ్చిండే. సుట్టం వచ్చిండే, ఆటకు వచ్చిండే, నాటు బీటయ్యి వచ్చిండే, వేటకత్తయ్యి వచ్చిండే, వేటకు వచ్చిండే. వేటయ్యానంటే వేటగాడు అన్నమాట. అవును అవును. వేటకు వచ్చాడు అని రాశాను. అది బాగా వెళ్ళింది. చాలా పెద్ద హిట్ ఈ పాట. దాంట్లో యాక్చువల్లీ ఈ పల్లవి తర్వాత రజనీకాంత్ గారివి టిపికల్ గా ఆయన కొన్ని చెప్తారు కదా, కన్నా పాస్ట్ ఈజ్ పాస్ట్, టైం చాలా ఫాస్ట్, పట్టి రఫాడరా, ఆయన సూక్తులు లాంటివి ఉంటాయి కొన్ని. అవును. గొడవలు 100, దేవుడి పేరు ఒకడే పైవాడురా, లైఫ్ వెరీ షార్ట్ అమ్మా, లవ్ యో డ్యూటీ మా, అది వదిలేసి తెగ జలసి వైపోటీమా అని ఇట్లాంటివన్నీ చేశాను అనమాట. ఓకే. సో అలా. సో అందువల్ల అది బాగా హిట్ అయింది. అండ్ లాస్ట్ లో ర్యాప్ ఉంటుంది, తెలుగు ర్యాప్. అది మళ్ళీ ఏదో విలన్స్, డ్రగ్ డీలర్స్ వాళ్ళందరి గురించి ఉంటుంది అనమాట. ఓకే. ఇవన్నీ ఈ కాంబినేషన్ ఇస్ సో న్యూ. సో తెలుగులో కూడా బాగా అడాప్ట్ చేసుకుంది. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.